ముందుగా గరం మసాలాలన్నీ వేయించి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ని 2 టైమ్స్ ఉప్పు పసుపు వేసి కడగాలి. తర్వాత ఆనియన్స్ చిల్లీ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులోకి గరం మసాలా కూడా వేసుకున్నాను. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక చికెన్ వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. కాసేపు మూత పెట్టేసుకుందాం. చూద్దాం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 3½ టేబుల్ స్పూన్ కారం అండ్ సాల్ట్ రుచికి తగ్గట్టు, కొద్దిగా గరం మసాలా పౌడర్, ఇందులో కప్పు పెరుగు తీసుకున్నానండి. కొంచెం మసాలా యాడ్ చేసుకున్నాం. అలాగే ధనియా పౌడర్, ఇందులో కొన్ని వాటర్ కూడా తీసుకున్నాను. మొత్తం ఒకసారి కలిపి పక్కన ఉంచాను. ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను. ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నాం. ఆయిల్ పైకి తేలుతుంది. కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. రైస్లోకి టేస్ట్ చూద్దాం. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ.